తంతంపల్లి మండలం తాడిపత్రి సచివాలయం పరిధిలో 20 మంది పెన్షన్లు నిలిపివేయాలని అచ్చెన్నాయుడు లేఖ రాశాడని అతని లేఖలో పేర్కొన్న వారిలో పెన్షన్ కి అర్హులైన వారే ఉన్నప్పటికీ కక్షతో నిలుపుదల చేశారని, ఎందుకు వాళ్ల పెన్షన్ రద్దు చేశారో తనకు సమాధానం చెప్పాలని, మంత్రి చెబితే పెన్షన్ రద్దు చేస్తారా అని, పెన్షన్ రద్దు చేయడానికి మంత్రి ఎవరు, బాధితుల అర్హతలు ఎక్కడికి పోయాయని, ఇలా ప్రతి గ్రామంలోని వాళ్లకి ఇష్టం లేని వారి లబ్ధిదారుల పెన్షన్లు రద్దు చేస్తున్నారని, పెన్షన్ 4000 చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పీకేయడం, ఓటు వేయలేదని రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని, రద్దు చేసిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించకపోతే దీన్ని ఉద్యమంలా తీసుకువెళ్లి రోడ్డెక్కి గట్టిగా పోరాడతామని, ఇలాంటి పద్ధతులు మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని మంత్రిని హెచ్చరిస్తున్నామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తంతంపల్లి మండలంలో 35 మంది లబ్ధిదారులకు కేటాయించిన హుదూదీలను మంత్రి రద్దు చేసే ప్రయత్నం చేస్తే వాటిపై కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టే విధించిందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లానన్నారు. నమస్కారం అండి. ఈరోజు జరుగుతున్నటువంటి గ్రీవెన్సల్కి రావటం జరిగింది. కలెక్టర్ గారిని స్వయంగా కలుసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా అచ్చెన్నాయుడు ఇక్కడ మంత్రిగా కూడా ఉన్నాడు. అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడీయిజం, ప్రజల మీద చేస్తున్నటువంటి దాష్టికాలు చాలా తీవ్రంగా ఉంది. నేను అదే కలెక్టర్ గారి దృష్టిలో ఈరోజు పెట్టడానికి వచ్చాను. ఇప్పుడు ఈమె చూడండి, ఈమె ఒక వికలాంగురాలు. 2019 నుంచి పెన్షన్ అందుకుంటున్నారు. ఈవిడ వికలాంగురాలు పెన్షన్ని రద్దు చేశాడు. ఈయన 60 సంవత్సరాల వృద్ధుడు దాటి, ఈయన 60 సంవత్సరాలు, ఈయన కనిపించట్లేదండి, 75 సంవత్సరాలు. ఇలాంటి వాళ్ళు పెన్షన్ రద్దు చేస్తారా? గత ప్రభుత్వం కాదు, 2000 ఇంచుమించు 9 నుంచి 10 నుంచి ఈయన పెన్షన్ అందుకుంటున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి నిర్దాక్షిణ్యంగా ఈయన వాళ్ళ పార్టీకి ఓటేయలేదని నిర్ధారించి ఈ లెటర్ మీకు ఎవిడెన్స్ పెడుతున్నాను. అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి లెటర్, కింజరాపు అచ్చెన్నాయుడు గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వారి లేఖ. కింజరాపు అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వారు కోటబొమ్మాలి మండలం పరిధిలో గల తాటిపత్తి సచివాలయం పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించిన 20 మంది పింఛన్దారులను అనర్హులుగా ఉండి పింఛన్లు పొందుతున్నారని, సదరు పింఛన్లపై దర్యాప్తు జరిపి ఆ పింఛన్లు నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నాను. అచ్చెన్నాయుడు లెటర్. ఇది దుర్మార్గం కాదా? అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి లెటర్లో 20 మంది పెన్షన్లు రద్దు చేయమని ఇచ్చినటువంటి లెటర్లో ఈయన పెద్ద ఆయన ఉన్నారు, 75 సంవత్సరాల వృద్ధుడు. ఈయన ఒక 68 సంవత్సరాల వృద్ధుడు. ఈమె ఒక వికలాంగురాలు. ఇలాంటి వాళ్ళు ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి రావటానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వృద్ధులందరికీ కూడా, వితంతువులందరికీ కూడా కక్ష సాధింపు చర్యలతో ఈ పెన్షన్ని రద్దు చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకు రద్దు చేశారో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మంత్రి చెప్పేస్తే రద్దు చేసేస్తారా? మంత్రి చెప్పడానికి మంత్రి ఎవరని అడుగుతున్నాను. వీళ్ళ అర్హతలు ఎక్కడికి పోయాయని అడుగుతున్నాను. పేదవాడు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి అర్హత ప్రకారం ఇచ్చినటువంటి పెన్షన్ని ఒక లబ్ధిదారుణ్ణి ఏ రకంగా మీరు రద్దు చేయాలనుకుంటున్నారో నాకు చెప్పాలని అడుగుతున్నాను. నేను కలెక్టర్ గారికి ఇప్పుడు అడిగాను. ఒకవేళ దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే దీనిపైన నేను మేజర్ ఇష్యూ చేస్తాను. ఇది నేను ఒక్క గ్రామానికి, అలాగే మరో గ్రామానికి, పెదబామిడి గ్రామానికి చెందినటువంటి మరో వ్యక్తి పెన్షన్ కూడా రద్దు చేశారు. ఇది ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళందరి పేర్లు కూడా రద్దు చేస్తున్నారు. పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజలందరికీ మోసం చేసి, మరి సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయకుండా, ఒక్కటి కూడా అమలు చేసే శక్తి లేక ప్రతి ఒక్క మహిళకు కూడా బస్ ఫ్రీ అన్నారు. ఏది బస్ ఫ్రీ? అలాగే మహిళల్లో సుమారు ప్రతి ఒక్కరు కూడా 1500 రూపాయలు అన్నారు. 59 సంవత్సరాల వయసు ఉండేటువంటి ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఏదది? ఎక్కడ? 3 సిలిండర్స్ అన్నారు. ఒక సిలిండర్ కూడా ఇంకా గతి లేదు. నిరుద్యోగులందరూ 20 లక్షల మందికి 3000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. అవి ఏవీ చేయలేదే. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇలాగ పెన్షన్లు కోత వేయటం, మీ పార్టీకి ఓటు వేయలేదని చెప్పి వాళ్ళని హింసించటం,
వాళ్ళ జీవితాలను నాశనం చేయటం ఎంతవరకు సబ్బని అడుగుతున్నాను. ఇంతేకాదు పేదవాళ్ళందరి మీద కూడా 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు అదనంగా పడ్డాయి. దీనిపైన కౌన్సిల్లో గట్టిగా ఫైట్ చేశాం. కౌన్సిల్లో మేమందరం ఎమ్మెల్సీలు అందరం కూడా వాకౌట్ చేశాం. వాకౌట్ చేసి ఈ బిల్లుకు మేము సహకరించమని చెప్పాం. అయినా బిల్ పాస్ చేశారు. దానివల్ల ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి లబ్ధిదారుడు, కరెంటు వినియోగించే వినియోగదారుడు ప్రతి ఒక్కరి మీద కూడా అదనపు బిల్స్ ఛార్జీలు పడ్డాయి. చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ఎన్నికలు విద్యుత్ ఛార్జీలు పెరగవు అని చెప్పాడు, పైగా తగ్గిస్తాను అని చెప్పాడు. కానీ వచ్చి 6 నెలలు కాలేదు, అప్పుడే అదనపు విద్యుత్ ఛార్జీలు భారం ప్రజలపైన వేశారు. ఈ పెన్షన్లు కోత ప్లాన్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. ఈరోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి విన్నవించుకోవడం జరిగింది. వీటిని వెంటనే పునరుద్ధరించకపోతే ఇది ఉద్యమంలా మారుతుంది. అందరితో కలిసి నేను రోడ్డెక్కి అవసరమైతే దీనిపైన గట్టిగా పోరాటం జరుగుతుందని నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, మంత్రికి కూడా ఇలాంటి పద్ధతులు మానుకోవాలని, అర్హులపైన ఎక్కడైనా కూడా మీరు కానీ ఇలాంటి విషయాలు, ఇలాంటి చర్యలుగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని, ప్రజా ఉద్యమం తప్పదని, ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తూ కలెక్టర్ గారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించి ఈ పెన్షన్లన్నింటినీ పునరుద్ధరించాలని నేను కోరుకుంటూ ఈరోజు కలెక్టర్ గారిని నేను కలవటం జరిగింది. అలాగే హుదూద్ బిల్డింగ్స్ సంతబొమ్మాళి మండలంలో హుదూద్ టైంలో నష్టపోయిన వారికి 38 మందికి ఇళ్లు ఇవ్వటం జరిగింది. అప్పుడు కలెక్టర్ సాక్షాత్ నివాస్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవ్వటం జరిగింది. ఆ ఇళ్లు కూడా రద్దు చేయడానికి మరి ప్రయత్నం చేశాడు అచ్చెన్నాయుడు. ఆ ప్రయత్నంలో భాగంగా మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే 38 మంది కూడా స్టేటస్ కో విధించింది కోర్టు. కాబట్టి ఆ పట్టాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. ఇప్పటికే ఇళ్లు క్యాన్సిల్ చేయాలని, మళ్లీ తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళని వాళ్ళ కార్యకర్తలకు అమ్ముకోవాలని చేస్తున్న ప్రయత్నంలో కోర్టు స్టేటస్ కో విధించింది సార్, దయచేసి పరిశీలించండి అని ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడానికి ఈరోజు గ్రీవెన్స్ సెల్కి రావడం జరిగిందని ప్రజలందరికీ తెలియజేస్తున్నారు.